హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ మా అమ్మ నాకు పిల్లల కోసం ఏం స్పెషల్ చేసిందో చూసేయండి. నాకు పిల్లలకి చాలా ఇష్టమైన ఒక రెసిపీ అన్నమాట, సగ్గుబియ్యం సేమియా పాయసం. ఇది చాలా చాలా బాగుంటుంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ట్రై చేస్తా పిల్లలకి ఇష్టమని చెప్పి, కానీ నాకెందుకో ఇంత టేస్టీగా అనిపించదు. అందుకే మా అమ్మ చేత వచ్చిన ప్రతిసారి చేయించుకుంటానన్నమాట. చాలా చిక్కగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ని ఎసురుకు పెట్టుకోవాలన్నమాట. ఎసురు కొంచెం వేడవుతున్నప్పుడు సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 కప్ సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. సో మేము వాడే సగ్గుబియ్యం వచ్చేసి వరలక్ష్మి బ్రాండ్ సగ్గుబియ్యం అనమాట. నార్మల్ సగ్గుబియ్యం కొన్ని కరిగిపోతూ ఉంటుంది కదా, ఈ బ్రాండ్ అయితే ఎప్పుడు మార్చాము మేము సగ్గుబియ్యంలో. ఇది అసలు కరగదు, టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. సేమియా అయితే వేయించుకోవాలి, కొద్దిగా నెయ్యి వేసి సేమియాని వేయించుకోవాలి. ఒక పక్క సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటుంది, ఒక పక్క సేమియా వేయించుకుంటూ ఉండాలి. సేమియా కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు దింపేసుకోవాలన్నమాట. ఈ లోపల సగ్గుబియ్యం కొంచెం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది. సో ఇలా ప్యారల్గా సగ్గుబియ్యం ఉడికించుకుంటూ సేమియా వేపుకుంటూ ఉండాలి. సేమియా వేగిన తర్వాత అది పక్కన పెట్టేసి అదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేపుకోవచ్చు. నేనైతే జీడిపప్పు ఒకటే వేస్తున్నాను అనమాట. జీడిపప్పు అలా దూరగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు కాచుకోవాలి. మేము ఈ సేమియా పాయసంకి చిక్కటి పాలు వేస్తామన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎప్పుడన్నా ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మనం వేసేటప్పుడు కలర్ వైట్గా ఉంటుంది కదా, అదంతా కూడా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయిపోవాలన్నమాట. అప్పుడు ఉడికినట్టు. ఆ వైట్దంతా పోయి ట్రాన్స్పరెంట్ అయిపోతే సగ్గుబియ్యం ఉడికినట్టు. అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్. సగ్గుబియ్యం ఉడికే దగ్గర మాత్రమే టైం పడుతుంది. చూసారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా అవ్వాలన్నమాట సగ్గుబియ్యము. ఓన్లీ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యం ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సగ్గుబియ్యం కాస్త అడుగున కేక్ అయిపోతుంది. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా యాడ్ చేసుకోవాలి. సేమియా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అనమాట. సేమియా ఎక్కువ టైం తీసుకోదు ఉడకడానికి. ఆ తర్వాత బెల్లం పొడి యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే త్వరగా కరుగుతుంది బెల్లము. ఈ లోపల పాలను కాచి చల్లార్చుకోవాలి. చూసారు కదా, బెల్లం ఉడికిన తర్వాత ఎంత చిక్కబడిపోయిందో. ఇది కొంచెం చల్లారాలన్నమాట. సగ్గుబియ్యం సేమియా వేస్తేనే అది పాయసం కొంచెం చిక్కబడుతుంది. అందుకే పాలు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దించబోయే ముందు కొంచెం యాలకులు యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే కొద్దిగా చల్లారుతుంది. దించబోయే ముందు చిటికెడు ఉప్పు యాడ్ చేసుకున్నామంటే స్వీట్నెస్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట. లేకపోతే చాలా తీయగా ఉంటుంది. దానికంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే చిటికెడు ఉప్పు, ఎక్కువ ఉప్పు కూడా అవసరం లేదు, చిటికెడు అనమాట. తర్వాత ఇలా పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది. అన్నట్టు మనం జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అలా గార్నిషింగ్కి యూస్ చేసామంటే అద్దిరిపోయే సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడన్నా ఈ స్టైల్లో ట్రై చేశారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా సింపుల్ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి పాయసం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.